హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈ వీడియో అయితే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు నేను ఇంట్లో ఏమేం వర్క్స్ చేస్తాను అనేదేనండి. వీడియో అయితే మార్నింగ్ పిల్లల కోసం అని చెప్పి వంట చేస్తూ ఉన్నాను. ఇక్కడ నైటు పచ్చి మామిడికాయలు ఉన్నాయన్నమాట నా దగ్గర. సో పచ్చడి అయితే పట్టాను, అది ఇప్పటికి మిగిలింది. అది కొంచెం పక్కన తీసి పెడుతున్నాను అనమాట. అలాగే నిన్న మటన్ కర్రీ చేశానండి. ఆ మటన్ కర్రీ కూడా పిల్లలకి పెట్టాను. అలాగే కొంచెం మిగిలిందని చెప్పి అది కూడా పక్కన తీసి పెట్టాను. అలా వంట కంప్లీట్ అయిపోయింది. ఈరోజైతే టమాటో పప్పు చేశాను. అలాగే మామిడికాయ పచ్చడి ఉందన్నమాట. పిల్లలకి బాక్స్ అది పెట్టించిన తర్వాత ఇక పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళారండి. దాని తర్వాత నేను వాళ్ళు వెళ్ళిపోగానే వెంటనే చేసే వర్క్ అయితే మిషన్లో బట్టలు వేయడం. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదండి, అసలు 3 సార్లు 2 సార్లు అలా ఇప్పేస్తూ ఉన్నారనమాట బట్టలు అయితే. నార్మల్గా 1 ట్రిప్ వేసి ఆరేసి మడత పెట్టడమే చాలా ఉంటాయి. అందులో ఈరోజు అయితే ఒక 2 లోడ్స్ అయితే వేస్తున్నానండి వాషింగ్ మిషన్లో. అందుకు మార్నింగే పిల్లలు వెళ్ళిపోగానే కూడా నేను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేశాను. బట్టలు అయ్యేసరికి 1 అవర్ పైనే అవుతుంది కాబట్టి ఇంకా నేను ఆలోపు ఇంట్లో పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నానండి. ఈ సోఫా మీద ఈ పిల్లో ఉన్నాయి కదా, బాగా కూర్చుంటుంటాము, అవి మడిగిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకని కొంచెం ఇదిలిచ్చేసి ఒక క్లాత్ తీసుకొని సోఫాలన్నీ కూడా ఒకసారి ఇదిలిస్తూ ఉన్నాను. ఈ సెంటర్ టేబుల్ ఉంది చూసారు, అందరికీ చాలా హ్యాండీగా ఉండడం వల్ల అన్నీ కూడా పెట్టేస్తూ ఉంటాము. మ్యాక్సిమం ఏ వస్తువులు ఇక్కడ పెట్టుకోకుండా చూస్తూ ఉంటానండి. ఓన్లీ డెకరేటివ్ కోసం అని చెప్పి నేను 2 ప్లాంట్స్ అయితే పెడతాను. అవి తప్ప మిగిలినవి ఏవి ఉంచనండి. దుమ్ము అనేది బాగా తెలుస్తుందండి, బ్లాక్ అవ్వడం మూలానో ఏమో. అందుకని కొలిన్ వేసి 2 డేస్కి ఒకసారి అయితే కొలిన్తో తుడుస్తూ ఉంటాను. రెగ్యులర్గా అయితే ఇలా మైక్రోఫైబర్ క్లాత్తో అయితే తుడిచేస్తానండి. ఏసీ రిమోట్, టీవీ రిమోట్ కూడా అక్కడే పెడుతూ ఉంటాను కదా, వాటికి ఉన్న దుమ్మును కూడా తీసేసాను. చూసారా, ఖాళీగా ఉంటే టేబుల్ అంత లుక్ రాదు. అదే ఒక చిన్న మొక్క పెట్టి చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో కదా. అందుకే నేను ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్ లైక్ చేస్తూ ఉంటానండి. చాలా అందంగా అనిపిస్తాయి. మనకు ఏదైనా సరే స్ట్రెస్ ఉన్నా లేకపోతే ఎక్కువ వర్క్ ఉన్నా ఆ మొక్కల దగ్గర కొంచెం సేపు గడిపామే అనుకోండి, అవన్నీ కూడా మటుమాయమైపోతాయి. బాగా ఇష్టం అనమాట నాకు. అందులో మనీ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టము. నా కిచెన్లో అలాగే బెడ్రూమ్లో పెడుతూ ఉంటాను అనమాట మనీ ప్లాంట్స్. ఇంట్లో పెట్టుకుంటాం కదా ఇండోర్ ప్లాంట్స్, వాటిని కొంచెం కేర్ తీసుకోవాలండి. మధ్యలో వీక్లీ 2 మనము కొంచెం బాల్కనీలో పెట్టేసి మొక్కల్ని ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత మళ్ళీ వాటి ప్లేసుల్లో వాటిని పెట్టామనుకోండి, గ్రో అనేది బాగుంటుంది అనమాట. దాని తర్వాత వచ్చేసి డైనింగ్ టేబుల్, క్రోకరీ యూనిట్, ఇవి 2 కూడా నీట్గా తుడిచేస్తూ ఉన్నాను. ఈరోజు మాస్టర్ బెడ్రూమ్ అండ్ హాలు 2 క్లీన్ చేస్తున్నానండి. ఇంట్లో వర్క్ అంతా కూడా ఒకే రోజు చేయడం అస్సలు అవ్వదు, మన వల్ల కాదు. ఒకే రోజు చేసేసి అలసిపోవడం కంటే కూడా రోజు కొంచెం క్లీనింగ్ అనేది పెట్టుకున్నాం అనుకోండి, మన ఇల్లు ఎప్పుడు మార్నింగ్ నుంచి నైట్ వరకు చాలా నీట్గా అనిపిస్తుందండి. నెక్స్ట్ డే మార్నింగ్ యథావిధిగా రొటీన్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటాం కదా. క్లీనింగ్ రొటీన్ అదంతా కూడా కామన్. చూసారా, అన్ని రూమ్స్ సర్దుకుంటూ వచ్చాను. బెడ్షీట్స్ అవి 3 బెడ్రూమ్స్లో ఉన్న బెడ్షీట్స్ అన్నీ కూడా 3 డేస్కో 2 డేస్కో తీసేస్తూ ఉంటాను. అలా తీసేసి సర్దేసుకొని హాల్ కూడా క్లీన్ చేసేసాను. దాని తర్వాత వెజిల్స్ కూడా వాష్ చేసేసి బాల్కనీలో పెట్టేశానండి. బాల్కనీలో ఎండ ఎక్కువ రావడం వల్ల గిన్నెలు స్మెల్ అనేది లేకుండా మంచిగా డ్రై అవుతాయి అన్నమాట. నేనైతే ఇలాగే చేస్తానండి, బాల్కనీలోనే పెడతాను గిన్నెలు వాష్ చేసిన తర్వాత. కిచెన్లో అయితే అస్సలు పెట్టనా అనమాట. గిన్నెలు కొంచెం ఎండకెండితే బాగుంటుంది అని చెప్పి నా ఫీలింగ్. అలాగే ఇంకా గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసిన తర్వాత ఇక కౌంటర్ టాప్ అనేది క్లీన్ చేస్తున్నానండి. నైటు డిన్నర్ అయిపోయిన తర్వాత ఒక్కసారి అయితే కౌంటర్ టాప్ అంతా కూడా తుడిచిపెట్టుకుంటాను. మార్నింగ్ అయితే లేయడంతోనే కిచెన్లోకి అయితే వస్తాం కదా,
కిచెన్ చూడంగానే భలే హ్యాపీ అనిపిస్తుంది. కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వంట అన్ని చేసుకుంటూ ఉంటాం కదా, పొయ్యి చుట్టూ ఏదో ఒకటి పడుతూ ఉంటుంది. అందుకే నేను అంత అయిన తర్వాత ఒక్కసారి నీట్గా తుడిచేసాను అనుకోండి, మళ్ళీ నైట్ డిన్నర్ వరకు కూడా కదిలించాల్సిన అవసరం ఉండదు, చాలా నీట్గా ఉంటుంది. పైగా నేను కౌంటర్ టాప్ మీద ఏవి పెట్టడానికి ఇష్టపడినండి, నాకు ఇలా ప్లెయిన్గా ఉంటేనే చాలా ఇష్టం అనమాట. కిచెన్ అయితే చూసారు కదా, తుడిచేస్తే నీట్గా ఉంది. ఫ్యాన్ వేసి పెట్టానంటే డ్రై అయిపోతుంది. చూడండి, ఇలా ఒక్కసారి తుడిచేసిన తర్వాత మనం టిష్యూతో బాగా రబ్ చేసామనుకోండి, టైల్స్ కానీ అలాగే స్టవ్ కానీ షైనింగ్గా మెరుస్తూ ఉంటుంది. నేను ఎప్పుడు ఇలానే చేస్తుంటాను కాబట్టి నా కిచెన్ చాలా నీట్గా షైనింగ్గా మెరుస్తూ ఉంటుంది. నెక్స్ట్ నేను చేసే వర్క్ ఏంటంటే ఇల్లుడ్చి తడిబట్ట పెట్టేశానండి. ఆ వర్క్ ఫినిష్ అయిన తర్వాత బట్టలు కూడా అయిపోయాయి, ఆరేస్తూ ఉన్నాను. ఎండ అనేది కొంచెం త్వరగానే స్టార్ట్ అయిపోతుంది కదా, వేసేసామనుకోండి త్వరగా ఆరిపోతాయి. అందులో ఈ రోజైతే 2 లోడ్స్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. బట్టలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి, సమ్మర్ కదండి, పిల్లలు గేమ్స్ అది ఆడుస్తూ ఉంటారు. అందులో స్కూల్ డ్రెస్సెస్, నార్మల్ డ్రెస్సెస్, పైగా సమ్మర్ కాబట్టి పూలకు కూడా వెళ్ళొస్తున్నారు. అందుకే బట్టలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవి ఆరేసి కొంచెం సేపు అయిన తర్వాత సెకండ్ లోడ్ కూడా ఆన్ చేసి పెడతాను. ఇలా మనము పని ఎక్కువ జంప్ చేసుకోకుండా ఎప్పటి పని అప్పుడు కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, పని అనేది పెద్దగా కష్టపడకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు. నేను ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత దేవుడికి దండం పెట్టుకుంటున్నానండి. ఇలా ఉంటుందండి నా వర్క్ అయితే. నేను బాగా ఇల్లంతా కూడా డీప్ క్లీన్ చేసుకోవాలి, లేకపోతే కబోర్డ్స్ సర్దుకోవాలి, కిచెన్ క్లీన్ చేసుకోవాలి అనుకున్న రోజు మాత్రం ఇలాంటి వర్క్స్ని అయితే కొంచెం ఫాస్ట్గా చేసేసుకుంటాను అనమాట. నిదానంగా అయితే చేసుకోను, ఎందుకంటే ఆ పనులు కూడా చేసుకోవాలి కాబట్టి. సో ఇలా ఉంటాయి నా వర్క్స్ అయితే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్. కిచెన్ చూసారు కదా, సబ్జా గింజలు అయితే నానబెట్టేసి స్నానానికి వెళ్ళాను అనమాట. వెళ్ళేసి వచ్చి కొంచెం జ్యూస్ కలుపుకుందాము అనుకుంటున్నాను. లెమన్ జ్యూస్ కలుపుకుంటున్నాను. ఎండలు బాగా ఉన్నాయి కదా, వాటర్ అయితే కంపల్సరీగా ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు వాటర్ తాగడం మర్చిపోయారనుకోండి, బాటిల్స్లో నింపేసి హాల్లో అంటే మీకు కనిపించే విధంగా పెట్టుకొని 4 లీటర్కి ట్రై చేయండి. మినిమం 3 లీటర్స్ అయినా తాగుతారు. కంపల్సరీగా వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. అందుకని నేను కొంచెం లెమన్ వాటర్ అయితే కలుపుకుంటున్నానండి. మా టెడ్డీ అయితే లెమన్ జ్యూస్ తాగదు, ధనుష్ అయితే తాగుతాడు. సో ఇద్దరి కోసం కలుపుతూ ఉన్నానన్నమాట. ఒక లెమన్ తీసుకున్నాను, కొంచెం వాటర్. అయితే ఫ్రిడ్జ్లో వాటర్ ఏమీ యూజ్ చేయనండి, నార్మల్ వాటర్తోనే తాగేస్తూ ఉంటాను. ఫ్రిడ్జ్లో ఇంకా స్టార్ట్ చేయలేదు వాటర్ పెట్టడం. ఏదైనా ఒక చిన్న కుండ తెచ్చుకుందాము అనుకుంటున్నాను. చూడాలి, ఈ వీకెండ్ కుదిరితే కుండ తెచ్చుకుందాము అనుకుంటున్నాను. నాకు కుండలో వాటర్ అంటే చాలా ఇష్టం అనమాట. ఈ ఇయర్ తెచ్చుకుందాము అనుకుంటున్నాను. సో కొంచెమే వేస్తాను, షుగర్ కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. షుగర్ బదులు బ్రౌన్ షుగర్ వేసుకున్నా బాగుంటుందండి. కానీ ఈ రోజైతే నార్మల్గా షుగర్ అయితే ఒక 2 స్పూన్లు అయితే వేసుకున్నాను, సరిపోదు, కొంచెం పుల్లగానే ఉంటుంది. బట్ అంత షుగర్ మంచిది కాదు కదా అని చెప్పి నేను తగ్గించాను. మా ధనుష్కి అయితే అసలు పెద్దగా ఇష్టం ఉండదన్నమాట, ఎక్కువ షుగర్ వేయాలి వాడికి. సో నేను వాడికి మాత్రం బ్రౌన్ షుగర్ అది వేసి ఇచ్చేస్తాను. చూసారు కదా, ఇలా లెమన్ జ్యూస్లో అయితే సబ్జా గింజలు వేసేసుకున్నాను. ఇవి కొంచెం సేపు ఒక 5 to 10 minutes నానబెట్టినా సరిపోతుంది కదా, భలే ఈజీ అనిపిస్తుంది. నేను ఇవైతే వాటర్ మిలన్ జ్యూస్ అలా ఈ మధ్య చేసుకునే జ్యూసుల్లో ఇవి కొంచెం కలుపుతున్నానండి. లెమన్ జ్యూస్ అయితే చేసుకున్నాను. చూసారు కదండి, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వీడియో అనమాట. ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా నేను చేసుకుంటాను కదా, కొంచెం టైర్డ్ అనిపించి ఇంకా లెమన్ జ్యూస్ అయితే చేసుకున్నాను. ఇది కొంచెం తాగేసి రిలాక్స్ అవుతాను అనమాట. ఏదైనా వెబ్ సిరీస్ కానీ లేకపోతే మూవీ కానీ కొంచెం సేపు చూస్తాను, 1 hour. దాని తర్వాత లంచ్ టైం అవుతుంది. లంచ్ తినేసి ఇక ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. చూసారు కదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. నేను కనీసం 50 lakhs అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియో ద్వారా.
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుందేమో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. టేక్ కేర్, బాయ్.